జాలే పోసినవేమయ్యా ఓ దంగమయ్య రైకే గుట్టినవేమయ్యా జాలే పోసినవేమయ్యా ఓ దంగమయ్య రైకే గుట్టినవేమయ్యా జాల మీద దాలు పోయి జాజికాయల పూత పోయి జాల మీద దాలు పోయి జాజికాయల పూత పోయి అంతే వస్తుంది, ఎక్కువ అడగద్దు. నమస్తే, ఎట్లున్నారు? మంచిగున్నారా? నేను మీ గంగ, నా స్వరం గంగతో. ఇక మళ్ళీ ఒక గెస్ట్ని పట్టుకొచ్చిన, ఎవరంటే సురేష్ అన్న పాటలు పాడతాడు, రాస్తాడు, మిమిక్రీ చేస్తాడు, ఇంకేం చేస్తాడో మళ్ళీ అరుచుకోవాలి కదా, అరుచుకోనికే మనం వచ్చినాం, పట్టం వదిలి పల్లెకి వచ్చినాం. ఇక షురు చేసుకుందామా? పారి. నమస్తే అన్న. నమస్తే అమ్మా. అన్న ఎట్లున్నారన్న? మంచిగా ఉండమ్మా. ముందుగా అయితే ఒక అమ్మ పాటతో షురు చేసుకుందామా మరి? థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ముందుగా నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు నక్షత్ర ట్యూన్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సృష్టికి మూలం అమ్మ లేనిదే ఈ ప్రపంచంలో ఈ జీవరాశిలో ఏ జీవి కూడా లేదు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, కన్నవాళ్ళను అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ముందుగా అమ్మకు ఈ పాటను అంకితం చేస్తూ అమ్మ పాట. అమ్మను మించిన దైవం లేనే లేదన్నా, ఏ దైవం అయినా అమ్మ ముందు దిగదుడుపన్నా. అమ్మను మించిన దైవం లేనే లేదన్నా, ఏ దైవం అయినా అమ్మ ముందు దిగదుడుపన్నా. అమ్మా అమ్మను పిలుచుట కొరకే ఓరన్నా, అమ్మా అమ్మను పిలుచుట కొరకే ఓరన్నా. ఆ దేవుడెనరుడై పుట్టెను ఇలలో మాయన్నా. అమ్మను మించిన దైవం లేని లేదన్నా, ఏ దైవం అయినా అమ్మ ముందు దిగదుడుపన్నా. దేవతలే యుద్ధం చేసి రాక్షసులను ఓడించి అమృత భాండము పొంది వారే తిన్నారు. ఎవరికి మిగల్చకుండా ముమ్ములంతా తపస్సు చేసి దేవతల వరాలు పొంది ఆ వరాల ఫలాలను వారే తిన్నారు. ఎవరికి మిగల్చకుండా. కానీ అమ్మ అలాంటిది కాదన్నా, అనురాగాల మూటన్నా, కమ్మని కలిమిని పంచేసే తరగని మమతల కోటన్నా. ఉన్నదంతా ఊడ్చిపెట్టి కన్న బిడ్డల ఆకలి తీర్చి, ఉన్నదంతా ఊడ్చిపెట్టి కన్న బిడ్డల ఆకలి తీర్చి, పస్తులుండే పాల వెళ్ళి మన అందరి కన్న తల్లి. అమ్మను మించిన దైవం లేని లేదన్నా, ఏ దైవం అయినా అమ్మ ముందు దిగదుడుపన్నా. తల్లి గుండె కోసి ఇమ్మని తన కొడుకే కోరి అడిగితే, తల్లి గుండె కోసి ఇమ్మని తన కొడుకే కోరి అడిగితే, తడబడకుండా తల్లి తక్షణమే గుండెను కోసి పండులాగా చేతులు పెడితే, ఆ గుండెను పట్టుకొని పరుగెడుతూ పడిపోతే, అయ్యో నా కొడుకు పడనని ఆ గుండె ఏడ్చే తల్లి మనసు తల్లడిల్లే. మరి తల్లికి గుండెను కోసిచ్చే కొడుకులు ఎందరు ఉన్నారు. చెల్లని నోటు బతుకల్లే తల్లిని చూసే తనయులున్నారు. అయినా కన్న తల్లి, అయినా కన్న తల్లి పంచుతుంది ప్రేమను మళ్ళీ. అనురాగ కల్పవల్లి దయగల మన కన్న తల్లి. అమ్మను మించిన దైవం లేని లేదన్నా, ఏ దైవం అయినా అమ్మ ముందు దిగదుడుపన్నా. అమ్మను మించిన దైవం లేని లేదన్నా, ఏ దైవం అయినా అమ్మ ముందు దిగదుడుపన్నా. అమ్మా అమ్మను పిలుచుట కొరకే ఓరన్నా, అమ్మా అమ్మను పిలుచుట కొరకే ఓరన్నా. ఆ దేవుడెనరుడై పుట్టెను ఇలలో మాయన్నా, ఆ దేవుడెనరుడై పుట్టెను ఇలలో మాయన్నా. సూపర్ అన్న, సూపర్ చెప్పిన. ఇది ఎవరు రాసిండ్రన్న? ఇది ఎవరు రాసిందో తెలియదమ్మా. మీకు నచ్చి నాకు నచ్చింది, నేను ఒక మిత్రుని ద్వారా నేను తీసుకున్నాను. సూపర్ అన్న. ఎందుకంటే అన్ని చోట్ల దేవుడు ఉండడు కాబట్టి అమ్మను పంపించిండ్రు అంటారు. అది
కరెక్ట్ అన్న. అట్లనే గుండెను కోసి ఇస్తాడా అంటే కొడుకు గుండెను కోయాడు, ఉన్న కిడ్నీలు కూడా అమ్ముకుంటాడు అమ్మాయి. అట్లాంటి సమాజంలో ఉన్నాము. మంచి మాట చెప్పిండ్రన్న. అట్లనే ఎక్కడి నుంచి వచ్చిండ్రన్న మీరు? మా ఊరు దండేపల్లి, ఎలకతుర్తి మండలం, ప్రస్తుతం హన్మకొండ జిల్లా. అక్కడ వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారన్న? నేను ఒక ప్రైవేట్ జాబ్ చేసుకుంటాను. ప్రైవేట్ జాబ్ చేసుకుంటే పాటలు ఎప్పటి నుంచి పాడుతున్నారు? బేసిక్గా నాది 10th అయిపోయిన తర్వాత నేను హుజరాబాద్ గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్మీడియట్ జాయిన్ కావడం జరిగింది. అప్పుడు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాము మురళీ మనోహర్ సారు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసరు. అప్పుడు హుజరాబాద్లో వడ్లకొండ అనిల్ కుమార్ అన్నగారు, నిర్నాల కిషోర్ అన్న, అంతటిపుల రమాదేవి, వేముగంటి ప్రసాద్, డప్పు చిన్న, ఎర్ర సురేష్ అన్న, వీళ్ళందరూ కూడా ఎన్ఎస్ఎస్లో మా సీనియర్స్ అన్నమాట. వాళ్ళు ఎన్ఎస్ఎస్ క్యాంపులు పెట్టినప్పుడు గ్రామాలకు పోయి అక్కడ అవేర్నెస్ క్యాంపులు చేసేవాళ్ళు. అంటే ఆ ఊళ్ళో ప్రజలకు చైతన్య గీతాలు పాడుతూ నాటకాలు వేస్తూ వాళ్ళకున్న అపోహలు కావచ్చు, మూఢనమ్మకాలు కావచ్చు, చైతన్యం గురించి వాళ్ళు అవగాహన కల్పించాలి. అదేవిధంగా ప్రకృతి పరంగా కూడా చాలా కార్యక్రమాలు, చెట్ల ఉపయోగం ఏంటిది, మనం ఎట్లా బతకాలి, మన జీవి మనుగడకు ఎట్లా ఉండాలనేది ఒక మంచి అవేర్నెస్ క్యాంప్ అన్నమాట. అట్లా వెళ్ళినప్పుడు నేను వాళ్ళను చూసి ఇన్స్పైర్ అయ్యి పాటలు నేర్చుకోవడం జరిగింది. బేసిక్గా మా మదర్ కూడా చిన్నగా ఉన్నప్పుడు ఎంకరేజ్ చేసేవాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత మంచి పెద్ద పెద్ద గాయకులు నాకు కావడము ఒక మైల్ రాయి నా జీవితంలో మర్చిపోలేంది. వాళ్ళ ఇన్స్పిరేషన్, వాళ్ళ గైడెన్స్ వల్ల నేను కొంచెం కొంచెం నేర్చుకుంటూ వస్తున్నాను. సూపర్ అన్న. అట్లనే జాలే పోసినవేమయ్యా ఆ పాట అయితే మీరు అద్భుతంగా వాడతారని విన్నాను. మరి ఆ పాట మా కోసం వాడండి. తప్పకుండా అండి. జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్య, రైకే గుట్టినవేమయ్యా, జాలే పోసినవేమయ్యా, ఓ జాలే పోసినవేమయ్యా, ఓ జంగమయ్య, రైకే గుట్టినవేమయ్యా, జాలపై చర్దారు పోయి చాచికాయల పోత పోయి, ఓ జాలపై చర్దారు పోయి చాచికాయల పోత పోయి, జలపై జర్తారు పోయి చటికాల పొతబోయి, సిగురు బలసింద్ర సిలకమూతి జలబోయి, గునుగు బలసింద్ర గురిగింజల జలబోయి, రెకమూటి కట్టుకున్న రత్నాల జలబోయి, ఈమున జమరేయ పక్కలో నా సుఖజ బొడ్డున మా నిక్కమయ్యి, నిన్ను పోయి నన్ను పోయి నిలువుట్ట దలువై, అద్దమూలో చూసుకుంటే ఇద్దరల్లే వేస్తట్టు జాలే జంగమయ్య జాలే మయ్య జాలే జంగమయ్య జాలే మయ్య జాలే, జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్య, రైకే గుట్టినవేమయ్యా, జాలే పోసినవేమయ్యా, ఓ జాలే పోసినవేమయ్యా, ఓ జంగమయ్య, రైకే గుట్టినవేమయ్యా, జాలకూలి జాలకిత్తు కుట్టుకూలి కుట్టుకిత్తు, ఓహో జాలకూలి జాలకిత్తు కుట్టుకూలి కుట్టుకిత్తు, జాలకూలి జాలకిత్తు కుట్టుకూలి కుట్టుకి, జాలకూలి జాలకిత్తు కుట్టుకూలు కుట్టుకిత్తు, అమ్మ నాన్న అయ్యకుండా ఇష్టం వచ్చిన సుట్టుకొత్తు, బుద్ధి పుట్టినంతసేపు ముద్దులు ఇస్తే జంగమయ్య జాలే జంగమయ్య జాలే మయ్య జాలే జంగమయ్య జాలే జంగమయ్య జాలే, జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్య, రైకే గుట్టినవేమయ్యా, ఓ జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్య, రైకే గుట్టినవేమయ్యా, అమ్మ తోడు జంగమయ్య అడిగినందుకు కోపమయ్యా, అమ్మ తోడు జంగమయ్య, ఓహో అమ్మ తోడు జంగమయ్య అడిగినందుకు కోపమయ్యా, అమ్మ తోడు జంగమయ్య అడిగినందుకు కోపమయ్య, సోకైనా జలమయ్య సోపతి మంచిది నాది, పసుపు తాడు కట్టుకోని పక్కనేసుక పండుకోరా, జాలే జంగమయ్య జాలే మయ్య జాలే మయ్య జాలే, జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్య, రైకే గుట్టినవేమయ్యా, ఓ జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్య, రైకే గుట్టినవేమయ్యా, ఓహో అంచుకు వడ్డాలు పోయి లంచమిస్తా మంచి గెయ్యి, అంచుకు వడ్డాలు పోయి లంచమిస్తా మంచి గెయ్యి, అంచుకు వడ్డాలు పోయి లంచమిస్తా మంచి గెయ్యి, ఈయనకుంటే పట్టు చేయి ఇంట్లోకి గుంజుకపోయి, ముద్దులారా జంగమయ్య ముద్ద మంచి పూలు వైరా, జాలే జంగమయ్య జాలే మయ్య జాలే మయ్య జాలే మయ్య జాలే, జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్య, రైకే గుట్టినవేమయ్యా, ఓ జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్య, రైకే గుట్టినవేమయ్యా, జాలపై చర్దారు పోయి చాచికాయల పోత పోయి, జాలపై చర్దారు పోయి చాచికాయల పోత పోయి,
జలబై జర్దారు వయ్యి చాచికాల పొటబోయి సిగురు బలసింగిన సిలగమూతి జలబై గులుగు బలసింగిన గుడిగింజల జలబై రెకమూటి కట్టుకోన రత్నాల జలబై ఈమున జముడయ్య పక్కలోన సుఖజ బొడ్డున ఎక్కివై నిన్నువై నన్నువై నిలువుట దలువై అద్దమూలో చూసుకుంటే ఆహా అద్దమూలో చూసుకుంటే ఇద్దరల్లే గెస్టట్టు జాలే జంగమయ్య జాలే మయ్య 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 జాలే. అబ్బా అన్న వర్షం వచ్చి పోయినట్టున్నది కదా ఒక్కటేసారి. ఎంత ప్రాక్టీస్ చేసినావు అన్న, ఆగకుండా బ్రీత్లెస్ సాంగ్ ఇది. నాకైతే అర్థమైతలే, అంత ఫాస్ట్గా వాడేసినావు. అర్థం చేసుకుందామని అట్లనే బీరిపోయి నిలబడ్డా, ఏం పాడతారా అని చెప్పేసి. నాకు అర్థం కాలే, ఇంత కష్టమైన పాట ఇదైతే. నిజంగా ఎన్ని రోజులు నేర్చుకున్నావు అన్న ఈ పాట? ఇది ముందుగా పాపం కీర్తిశేషులు జానపదానికి ప్రాణం పోసిన రామస్వామి గారు పాలమూరు కోలాటం అనే క్యాసెట్లో నేను ఈ పాట వినడం జరిగింది. ఆ మధురమైన గొంతు రామస్వామి గారిని స్మరించుకోవడం చాలా మన మధ్య లేడు, దురదృష్టకరం. కానీ గొప్ప గాయకుడు, అచ్చమైన జానపదాన్ని తీసుకొచ్చి ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తిత్వం. అతను రాసి అతను సేకరించిండు, అతని ద్వారా అతను చేయడం వలన ఈ పాట నేర్చుకోవడం కొంచెం సంతోషము. కానీ ఈ పాట మాత్రము కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. కొంచెం నాకు ఆరోగ్యం సహకరించక బ్రీత్ ఇప్పుడు ఆగుతలే, కానీ ఇంతకు ముందు అయితే మంచిగా ఆగేది. ఏం లేదన్నా, నాకైతే అర్థమే కాలే. ఎందుకంటే సింగర్స్ ఎట్లా అంటే ఏదన్నా తప్పు పోయినా కానీ అసలు మనకు కనిపించకుండా దాస పెడతారు చూడు, మీరు బ్రీత్లెస్ లేకనే వాడిండ్రు అన్న. నాకు ఏం గింత కూడా అనుమానం రాలే, అంత మంచిగా వాడిండ్రు, అంత మంచిగా నేర్చుకున్నారు. ప్లస్ అది సాధన చేస్తే కానీ సాధ్యం కాదు ఇట్లాంటి పాటలు. సూపర్ అన్న. అట్లనే ఇప్పుడు ప్రజెంట్ అయితే జాబ్ చేస్తున్నా అన్నారు కదన్న, అమ్మ నాన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు ముందు? మాది కూలీలు, మా బాపు కానీ మా తల్లి కానీ కూలీలు, వాళ్ళు వ్యవసాయ కూలీలు. మాది యాక్చువల్గా ఏంటంటే దండేపల్లి గ్రామము చాలా పాడి పంటలకు మంచిగా మా ఉన్నంతలో బాగుంటుంది. అటువంటి గ్రామంలో మేము చిన్ననాటి నుంచి వెళ్ళి మా అమ్మ కానీ మా బాపు కానీ వాళ్ళు కష్టపడి మమ్మల్ని కొంచెం, వాళ్ళు చదువుకోకున్నా కూడా మమ్మల్ని చదివించిండ్రు. వాళ్ళు కూలీ నుంచి మీరు చదువుకొని ఈ స్థాయికి వచ్చిండ్రంటే గ్రేట్. ముందుగా మీ అమ్మ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి నిజంగా. అట్లనే ఇంకేం పాట పాడతారన్న? పల్లె తల్లి ఒడిలో పుట్టి పెరిగిన మనము ఒకసారి పల్లెని కూడా తెలుసుకుందాం, పల్లె అందాల గురించి కూడా వాడుకుందాం. పల్లెని అది చేసుకుందాం ఇక. ఓకే. మా పల్లె అందాలు రే పల్లె చందాలు, కళ్ళ కపటం లేని కన్న తల్లి చనుబాలు. మా పల్లె అందాలు రే పల్లె చందాలు, కళ్ళ కపటం లేని కన్న తల్లి చనుబాలు. మంచికే మారు పేరు, మంచికే మారు పేరు, మచ్చలేని పల్లెటూరు. అమ్మ నీకు వందనాలమ్మ నా పల్లె తల్లి, వేల వేల వందనాలమ్మ నన్ను గన్నా తల్లి, వేల వేల వందనాలమ్మ. మా పల్లె అందాలు రే పల్లె చందాలు, కళ్ళ కపటం లేని కన్న తల్లి చనుబాలు. కోడి కూతే నా పల్లెకు అల్లారమ్మురా, పాడియావు పాలే మరి పలారమ్మురా. కోడి కూతే నా పల్లెకు అల్లారమ్మురా, పాడియావు పాలే మరి పలారమ్మురా. సమ్మతకు తల్లిరా మమతకు చెల్లిరా, సమ్మతకు తల్లిరా మమతకు చెల్లిరా. వీరుల గన్నట్టి త్యాగాల బల్లిరా, ఎక్కడుంది ఇంత అందము నా పల్లెన దప్ప, యాడవుంది ఇంత చందము నా పల్లెన దప్ప, యాడవుంది ఇంత చందము. మా పల్లె అందాలు రే పల్లె చందాలు, గల్లగల్ల పారేటి వాగువంకలతోని, కిలకిల పలికేటి రామచిలుకలతోని. గల్లగల్ల పారేటి వాగువంకలతోని, కిలకిల పలికేటి రామచిలుకలతోని. పచ్చని పైరులు పాడి పంటలతో
పచ్చని పైరులు పాడి పంటలతో మురిసిపోయేటి మురిపాల కొమ్మరా వెలిగేటి వెన్నెలమ్మరా నా పల్లె తల్లి జానపద కూనలమ్మరా నన్ను గన్నా తల్లి జానపద కూనలమ్మరా మా పల్లె అందాలు రేపల్లె చందాలు చింతపూలాకులనే చీరగడ్డుతది గునుగు పూల రేకులనే పైట వేస్తది చింతపూలాకులనే చీరగడ్డుతది గునుగు పూల రేకులనే పైట వేస్తది ముద్దబంతి పువ్వులాగా ముద్దుగుంటది పల్లె ముద్దబంతి పువ్వులాగా పల్లె ముద్దబంతి పువ్వులాగా ముద్దుగుంటది పల్లె ముద్దబంతి పువ్వులాగా ముద్దుగుంటది ఈ పల్లె పొద్దు పొడుపులే బొట్టుగా దిద్దుకుంటది మావిడకు తోరణాలురా నా పల్లె తల్లికి ముత్యాల హారాలురా నన్ను గన్నా తల్లికి ముత్యాల హారాలురా మా పల్లె అందాలు చందాలు కళ్ళ కపటము లేని కన్న తల్లి చనుబాలు పొలిమేరా దాటగానే చింతపూలు పలకరించు ఊరిలోకి వెళ్ళగానే గోరింకలు నవ్వి పిలుచు పొలిమేర చేరగానే కొండ పూలు పలకరించు ఊరిలోకి వెళ్ళగానే గోరింకలు నవ్వి పిలుచు అమ్మలు అక్కలు చిన్నలు పెద్దలు అమ్మలు అక్కలు చిన్నలు పెద్దలు కమ్మని కోయిల పాటల్లో తేలుతుంటారు కమ్మని కోయిల పాటరా నా పల్లె తల్లి జానపద కూనలమ్మరా నన్ను గన్నా తల్లి జానపద కూనలమ్మరా మా పల్లె అందాలు రేపల్లె చందాలు కళ్ళ కపటం లేని కన్న తల్లి చనుబాలు. సూపర్ అన్న. మన పల్లె గురించి పాట పాడితే ఫుల్ జోష్ వస్తుంది అన్న మనకు నిజంగా మంచిగా. అంటే మీరు పాటలు రాస్తారా అన్న? రాస్తానమ్మా. అట్లనే మిమిక్రీ కూడా మస్తు చేస్తారంట. నేను రాసిన పాట ఒక సంఘటన కళ్ళారా చూసినటువంటి సంఘటన ఒక 2 లైన్లు పాడతా. పాడండి అన్న. వరకట్న వేధింపులు అంటే ఒక స్త్రీకి ఆ 4 గోడల మధ్య జరిగే వివక్ష కావచ్చు, వేధింపులు కావచ్చు, అవి బయట ప్రపంచానికి తెలియదు. తను ఓపెన్ అయి చెప్పినప్పుడే ఒక సందర్భంలో ఒక సంఘటన చూసి నేను వరకట్నము వేధింపులు గురైనటువంటి వాళ్ళ కథను నేను ఒక పాటగా రాయడం జరిగింది. ఇది 20 సంవత్సరాలు దాటుతుంది. పాడండి. ఎన్నాళ్ళు ఈ కన్నీళ్ళు చెల్లమ్మ బ్రతుకంత బందీ కాన మాయమ్మ ఎన్నాళ్ళు ఈ కన్నీళ్ళు చెల్లమ్మ బ్రతుకంత బందీ కాన మాయమ్మ పేద ఇంటిలో పుట్టిన గాని ప్రేమకు రూపమే తల్లి అన్నదమ్ములాటలు మాకు మదిలో మెదులుతున్నాయి అమ్మ నాన్నల ప్రేమ అనువనువు నా నింపిరమ్మ పచ్చని పందిట్లోనా నీకు పెళ్లి చేస్తిరే అమ్మా కట్టుకున్నావాడే నిన్ను చెల్లమ్మ కట్నం కోసం తిప్పలు పెట్టిన మాయమ్మ ఎన్నాళ్ళు ఈ కన్నీళ్ళు చెల్లమ్మ బ్రతుకంత బందీ కాన మాయమ్మ ఎన్నాళ్ళు ఈ కన్నీళ్ళు చెల్లమ్మ బ్రతుకంత బందీ కాన మాయమ్మ. సూపర్ అన్న. ఈ పాట మీరే రాసిండ్రా? నిజంగా మస్తు అర్థం ఉందన్న. అంటే ఆ సిచ్యువేషన్ చూసి అప్పటిదప్పుడే రాసిండ్రా మీరు ఆ పాట? అంటే టైం పట్టింది కానీ లాస్ట్కు చివరకు కన్క్లూజన్ ఏమిస్తామంటే అట్లా హింసకు గురవుతున్న అట్లాగే ఉండద్దు,
ఒక ఝాన్సీ లక్ష్మి లాగా వీర వనితలను గుర్తు తెచ్చుకొని సముద్రపు కెరటాలు కూడా వెనక వస్తాంటే పోతుంటాయి. నువ్వు అట్లా ఉండొద్దు, తెగించి నువ్వు బయటికి రావాలి, నువ్వు కూడా చైతన్యవంతురాలివి కావాలి అని చెప్పి మెసేజ్ ఇస్తాం. అన్న అపరిచితుడు సినిమాలో విక్రమ్ డైలాగ్ అయితే మస్తు చెప్తారంట, ఒక్కసారి మా కోసం కూడా ఒకసారి మిమిక్రీ చేయండి. థ్యాంక్ యూ అమ్మ. విక్రమ్ ప్రకాష్ రాజ్ ఫైట్ సీన్లో ఉంటుంది. ఓకే, దాన్ని కనుక తీసుకుంటే ఓం సర్వధర్మారి చిత్రమేఘం శరణం ధ్వజ తద్దిధ్వనం షద అపరిచితానం. మన దేశంలోని సామాన్య ప్రజలకు కూడా నాణ్యమైన వస్తువులను సరఫరా చేయాలని ఆలోచన ఒక్కడి కూడా అయ్యో ఏమండి పోలీస్ ఇన్స్పెక్టర్ గారు అలా కొడతారు ఎందుకండి? రాయ్ ఏంట్రా రెచ్చగొడుతున్నావు, నన్ను ప్రాణం తీస్తా అని. నీ అబ్బా నీ కనుక ధైర్యం ఉంటే నన్ను కాల్చరా భగవంతుని సాక్షిగా 5 హత్యలు నేను చేయలేదండి, చేసింది నేనే, నన్ను బయటికి పంపించండి సార్. ఏంట్రా రాయ్ ఏఎన్ఆర్ను చూశాను, ఎన్టీఆర్ చూశాను, మహానటుని ఎగదీసావు కదరా. అంటే ఇంకేమైనా చేస్తారేమో అని వెయిట్ చేసిన, అంతమంది చెప్పి ఇంత తొందరగా అయిపోయిందా అనిపిస్తుంది. సూపర్ అన్న, అన్ని డైలాగ్ ప్రకాష్ రాజ్, విక్రమ్, అట్లనే పోలీస్ క్యారెక్టర్ అన్నీ ఒకటేసారి చేసేసిండ్రు. అట్లనే యాక్టింగ్ మాత్రం మొత్తం అదరగొడుతున్నారన్న. అంటే చేస్తూ ఉంటారా మిమిక్రీ మీరు ఎప్పుడన్నా ఒకసారా? ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉంటే వెళ్తారండి. ప్రోగ్రామ్స్కి కూడా వెళ్తారా? ఓకే అన్న. అట్లనే బాబు మోహన్ది చేస్తారా? ఎందుకంటే చాలా ఫేమస్ కదా బాబు మోహన్ గారిది, ఒకసారి చేయండి. అన్నో 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 ఎందుకో ఏమిటి ఎలా అన్నో. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అన్నా. మా పాటలను ఆదరించి మీరు చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు అక్కో. అదే మరి పల్లె పాటలు అంటే ఎందుకో ఏమిటి ఎలా. సూపర్ అన్న. ఇంకా ఏమి మిమిక్రీ చేస్తారన్న? సహజంగా కొన్ని జోక్స్ ఉంటాయి, జోక్స్ చెయ్యండి, ఏం కాదు పర్లేదు. అంటే ఇంత బాగా టాలెంట్ ఉంచుకొని ఎందుకు దాచబెట్టుకుంటారు, బయటకు తీయండి. సో ఇప్పుడు జెండర్ ఎవరిని తప్పుగా అనడం కాదు, జెండర్ అంటే ఆడ మగ. ఇప్పుడు కొత్తగా ట్రాన్స్జెండర్లు కూడా వచ్చారు. మాడ గారి వారి వాయిస్ చేస్తే ఎట్లా ఉంటుంది, మాడ వెంకటేశ్వరరావు గారు. ఓకే. వాళ్ళ అమ్మా చూడు బాయ్యా ఇక్కడికి ఆడలు వచ్చారు, మగోళ్ళు వచ్చారు, కానీ నా అలాంటి ఏ మాట నా కొడుకు రాలే బాయ్యా. చూడు ఎక్కడున్నా మీరు బయటికి రావాలి, కళ ఎవరి సొత్తు కాదు బాయ్యా. ఈ విధంగా తీసుకోవచ్చు. సూపర్ అన్న, ఎన్ని టాలెంట్లు ఉన్నాయి అన్న. పాటలు పాడతారు, మిమిక్రీ మస్తు చేస్తున్నారు నిజంగా. అసలు అంటే ఇప్పుడు సినిమాలలో కూడా మిమిక్రీ వాయిస్ చాలా పెడుతున్నారు అన్న, మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు అవకాశం వస్తుంది. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు పొట్టేల్ అనే సినిమా వస్తుంది, ఆ పొట్టేల్ సినిమాలో నేను వాయిస్ డబ్బింగ్ కూడా చెప్పాను. వాయిస్ ఓవర్ దేనికి చెప్పారన్న? అజయ్ సార్కి చెప్పానండి. విక్రమార్కుడులో విలన్ అజయ్ సార్ ఉంటాడు. ఒక్కసారి చెప్పండి. లేదండి అది రిలీజ్ అవుతుంది, వాళ్ళ వాయిస్ చెప్పండి కొంచెం, ఏదైనా తెలిస్తే. వస్తుంది, రిలీజ్ కు సిద్ధంగా ఉంది. చెప్పొద్దంట? సర్లే మేము చూసుకుంటాంలే, సినిమాలు వచ్చిన ఖచ్చితంగా సినిమాలో చూడాలి. అలాంటి పల్లె నుండి వచ్చిన వాళ్ళను ఆదరించాలి ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా. ఓకే అన్న, ఖచ్చితంగా చూస్తాం. అట్లనే నెక్స్ట్ ఏ పాట పాడబోతున్నారు? నా పాటల ప్రస్థానంలో కాలేజీ డేస్లోనే తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితులైనటువంటి వాళ్ళలో నేను ఒకడిని. బాధ్యతగా పాటలనే నమ్ముకొని అనేక సంవత్సరాలు తెలంగాణ కొరకు కొట్లాడినటువంటి వ్యక్తిని నేను. సో అప్పుడు నాకు మంచి పేరు తీసుకొచ్చినటువంటి పాట ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా. ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా. ఆహా కాకతీయ ప్రాంగణములో కురిసినవో వర్షమా వీర తెలంగాణమా. ప్రాణమా వీర తెలంగాణమా, ప్రాణమా వీర తెలంగాణమా. భలే 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 ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా. కాకతీయ ప్రాంగణములో కురిసినవో వర్షమా వీర తెలంగాణమా. నల్లగొండ నడి బొడ్డున నాటినవో ఖడ్గమా వీర తెలంగాణమా.
చాయ్ వరంగల్లు గడ్డ మీద చేసిన నినాదమా వీర తెలంగాణమా మా వీర తెలంగాణమా మా వీర తెలంగాణమా భలే 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 ఉస్మానియా క్యాంపసులో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా అట్లా దుమ్ము లేచిపోవాలి. వర్షం పడి ఇక్కడ మట్టి ఉన్నది కానీ దుమ్ము లేస్తుండే ఇట్లా అట్లా వాడినాం అన్న. అట్లనే మా అన్నలు డోలక్ అన్నలు కానీ డప్పన్నలు కానీ ఇరగదీస్తున్నారు మొత్తం. ఈ పాటకు అందం అయితే వాళ్ళతోనే వస్తుంది నిజం చెప్పాలంటే. మీరు ఎంత మంచిగా వాడినరో వాళ్ళు అంత మంచిగా వైద్య సహకారం లేనిది ఎవరు కూడా ఏం చేయలేరు. ఇది అంత సమిష్టి కృషి, అందరి కోఆర్డినేషన్ ఉంటేనే, సపోర్ట్ ఉంటేనే ఏది కానీ సక్సెస్ అవుతుంది. సూపర్ అన్న. అట్లనే ఇక లాస్ట్ ఒక మంచి పాటతోని మన ఈ ప్రోగ్రామ్ని ఎండ్ చేసుకుందాం అన్న. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. జానపద గీతం పాడదాం. పాడండి. పాలమ్మన్నది నా పొరి పరుగున రమ్మన్నది, పాలమ్మన్నది నా పొరి అబ్బో అబ్బో పాలమ్మన్నది నా పొరి పరుగున రమ్మన్నది, అబ్బో పెరుగమ్మన్నది నా పొరి ప్రేమతో రమ్మన్నది. ఎర్రామె కల దామాది ఎర్రామె కల దామాది పచ్చామె కల దామాది పచ్చామె కల ఎర్రామె కల మందామాది పచ్చామె కల మందామాది గల్లావారమే రా గల్లావారమే గల్లావారమే ఓ గల్లావారమే రా గల్లావారమే గల్లావారమే నెత్తికి రుమాల్ జబ్బన గొంగడి గల్లావారమే రా గల్లావారమే నెత్తికి రుమాల్ జబ్బన గొంగడి జమ్లడ వమ్మన్నది నా పొరి ఏమేమో వమ్మన్నది, కొమ్రెల్లి వమ్మన్నది నా పొరి కోరింది ఎమ్మన్నది. జబ్బకు జానెడు రైకలు తెస్తా జబ్బకు జానెడు రైకలు తెస్తా సేతుకు సక్కని గాజులు తెస్తా సేతుకు సక్కని జబ్బకు జానెడు రైకలు తెస్తా సేతుకు సక్కని గాజులు తెస్తా. గొల్లావారమే రా గొల్లావారమే గొల్లావారమే రా గొల్లావారమే 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 రా గొల్లావారమే గొల్లావారమే. అట్లుంటుంది మన జానపదాలంటే. సూపర్ అన్న, మంచిగా వాడుతున్నారు, మంచిగా మిమిక్రీ చేస్తున్నారు. ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలని మా తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్న. థ్యాంక్ యూ సో మచ్ వచ్చి మా కోసం ఇన్ని మంచి పాటలు అందించినందుకు, లాస్ట్గా దుమ్ము దులిపినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ. చూసిండ్రు కదా, సురేష్ అన్న అయితే దుమ్ము దులిపేసిండు. ఇక నెక్స్ట్ ఏ దుమ్ము దులుపుతారో ఎవరో మళ్ళీ తీసుకొస్తా గెస్ట్ని అయితే. అప్పటి వరకు అయితే చూస్తూనే ఉండండి మా ఛానల్ని. నమస్తే.